అందరికీ నమస్కారం. ప్రస్తుతం గోల్డ్ వచ్చేసి ఎంత ఉందండి? 1,50,000 చిల్లర, 1,69,000 చిల్లర ఉంది. 24 క్యారెట్ వచ్చేసి ఈ మూమెంట్లో ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏంటి? గోల్డ్ పడుతున్నట్టు ఉంది కదా, మరి మీరేంటి పెరగబోతుంది 3 లక్షలు కాబోతుందని చెప్తున్నారంటారా? ఎక్స్పర్ట్స్ అంతా చెప్తున్నది కూడా ఇప్పుడు జనరల్ వడ్డీల ప్రకారం పెట్టుకున్నా కానీ ఒక సంపద రెట్టింపు అవ్వాలంటే 6-7 సంవత్సరాలు పడుతుంది. బట్ బంగారం అలా కాదు. ఈ 2026 పడితే ఓపిక పట్టిద్దేమో, 2027లో మాత్రం దూసుకుపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యాకి సంబంధించి ఈ ఇయర్లో క్లారిటీ వచ్చింది. ఇరాన్కి సంబంధించి ప్రజెంట్ ఇజ్రాయెల్ అమెరికా వచ్చేసింది, దానికి సంబంధించి ఈ ఇయర్లోనే క్లారిటీ వచ్చింది. ఓవరాల్ అప్పుడు ప్రపంచ దేశాల మధ్య వచ్చేసి ఏవైతే అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయో అన్ని ఈ ఇయర్లోనే క్లారిటీ రాబోతున్నాయి. కాబట్టి ఈ ఇయర్లో టార్గెట్ పెట్టుకోండి, ఆ రేటుకి బంగారం పడిపోతే కొనుక్కోండి. ఎందుకంటే వచ్చే సంవత్సరం బంగారం భయంకరంగా పెరిగిద్ది. ఈవెన్ ఈ సంవత్సరంలో కూడా ఎప్పుడు పెరిగినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే అంత క్రూడ్ ఆయిల్ సైడ్ వెళ్ళిపోయారు, కానీ మన దేశానికి సంబంధించి రష్యా హెల్ప్ చేస్తుంది క్రూడ్ ఆయిల్. మిగతా దేశాల విషయానికి కూడా వచ్చినప్పుడు అమెరికా ఆల్రెడీ చెప్పింది, హార్మూజ్ జలసంధి దగ్గర వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మేము వస్తున్నా ఆగండి రా బాబు అన్నారు. దెన్ ఆ షిప్లు ఇంకా ఈజీగా అటు ఇటు మూవ్ అవుతాయి, ఇబ్బంది లేదు. అప్పుడు ఏమైంది, ఇంకా మళ్ళీ మార్కెట్ల మీదకి వచ్చేస్తారు. మార్కెట్ల మీద ఉన్నప్పుడు ఏ దేశం ఎలా ఉందో ఎప్పుడు జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. ఒరే గోల్డ్లో పెడదాం లేరా అని గోల్డ్ మీద పెట్టేస్తారు. సిల్వర్ కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉన్నాయి. సో గోల్డ్ ఆబ్వియస్లీ గోల్డ్ ఆటోమేటిక్ రేట్లు పెరుగుతాయి కదా. అది నేను చెప్తుంది, నేను ప్రాక్టికల్గా ఆలోచించి చెప్తున్నా, ఓకేనా? నేను స్టాంప్ వేసి చెప్పట్లా. బాగా ఆలోచించుకోండి. గోల్డ్ పడుతున్నట్టు మీకు అనిపిస్తే, మీరు అనుకున్న ఒక రేటు కన్నా పడిపోతే హ్యాపీగా కొని పెట్టుకోండి. ఈ ఇయర్ అయినా ఓకే, నెక్స్ట్ ఇయర్ తర్వాత బ్రహ్మాండంగా అయితే గోల్డ్ అయితే పెరిగితే నాకైతే అనిపిస్తా ఉంది.